మా డబ్బులు కావాలి. ఎంతరా? ఓ 100 ఉంటే ఇవ్వు. ఏ? ఇవ్వమ్మా. ఇదిగో తీసుకో. మంచం మీద పెట్టమ్మా. అభి ఇటురా. ఏంటమ్మా? ఎవరి అమ్మాయి? పర్సన్ తీసావు. ఎవరి? పర్స్ ఇవ్వమ్మా. పళ్ళు రాలిపోతాయి. క్లాస్మేట్ భవ్య అమ్మా. ఇటురా, నీతో మాట్లాడాలి. ఇలాంటివి నాకు ఇష్టం లేదు. ఒక్కసారి ఆలోచించు. నీ మంచి కోసమే చెప్తున్నాను. దీనికి తోడు మీ మావయ్య కూడా ఇలాగే హిందూని పెళ్లి చేసుకున్నాడు. చెప్పేది విను. మీ మావయ్య కూడా ఇలానే చేయటం వల్ల అటు వాళ్ళ ఫ్యామిలీలో ఇటు మన ఫ్యామిలీలో అంతా ప్రాబ్లమ్సే. ఎవరికీ సమాధానం చెప్పలేక చాలా ఇబ్బందులు పడ్డాం. నీకు కూడా ఒక చెల్లుంది, ఆలోచించుకో. ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. ఆ అమ్మాయిని మర్చిపో. ఆలోచించు. ప్రామిస్ చేయి, మర్చిపోతానని ప్రామిస్ చేయి. ఆలోచించు. ప్రామిస్ చేయి. వాళ్ళ ఫ్యామిలీలో ఇటు మన ఫ్యామిలీలో అంతా ప్రాబ్లమ్సే. నీకు కూడా ఒక చెల్లుంది, ఆలోచించు. ఆ తర్వాత నుండి తన వైపు చూడకూడదు అనుకున్నా. ఏ డ్రెస్ మ్యాచ్ అయిందిరా? ఇంకా వదిలేరా. ఎంత కంట్రోల్ చేసుకున్నా తన్ని చూడకుండా ఉండలేకపోయా. బోర్డు కనిపిస్తున్నా? స్పెట్స్ తీసేస్తే తను కనపడదు. ఏంట్రా అమ్మాయిని మర్చిపోతా ఉన్నావు? ఏమైంది? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రా, అది జరగని పని. ఎరా అదంతే. అయితే ప్రేమించిన వాళ్ళు ప్రేమించి వదిలేరా? నీకు చెప్తా విను. నేను చిన్నప్పుడు మా నాన్న నాకు గన్ కొనిచ్చాడు. అది నా ఫేవరెట్ టాయ్. నా చైల్డ్హుడ్ అంతా దాంతోనే గడిచింది. అది ఒకసారి ఇల్లు మారుతున్నప్పుడు కింద పడి పగిలిపోయింది. చాలా బాధపడ్డా. నాన్న దాన్ని పడేశాడు. నేను వెళ్ళి తెచ్చుకున్నా మళ్ళీ. అది ఇప్పటికీ నాతోనే ఉంది. దానిపై నాకున్న ప్రేమ అలాంటిది. దాన్ని నేను వదులుకోలేను. అలాంటిది ఎంతో ప్రేమించిన అమ్మాయిని ఎలా రా. సో అంత దూరం రాకముందే మర్చిపోదాం అనుకుంటున్నారా? మరి జనాలు నువ్వు పిరికివాడివి, అమ్మాయి చెప్పడానికి భయపడుతున్నావు అని అంటున్నారా? అంటే అన్నారా, నేను సమాజం కోసం కాదు, నేను నా కోసం, నా వాళ్ళ కోసం బతుకుతున్నా అనేవాళ్ళు 4 రోజులు అంటారు, తర్వాత మర్చిపోతారు. సో లైట్ మామ. ఒక చెవితో వింటాం, ఇంకో చెవితో వదిలేయటం. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసేది మా వాళ్ళు. నన్ను వాళ్ళు అర్థం చేసుకుంటారు.
ఎంత మర్చిపోవాలనుకున్నా తన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. తన చిరునవ్వు ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉండేది. తనని ఎలా మర్చిపోవాలో నాకు అర్థం కావట్లేదు. వాడు సురేంద్ర, నా క్లాస్మేట్. హాయ్ రా. ఎలా ఉన్నావు? బాగున్నట్టున్నావుగా. ఇంకేంట్రా సంగతులు? చెప్పాలిరా. అంటే ఈ మధ్య ఒక అమ్మాయిని చెప్పావా? ప్రేమించాను బావ. ఎవరు రా? పేరు భవ్య. మంచి అమ్మాయి రా. తెలుసురా, అందుకే ప్రేమించాను. సరే బాయ్ రా. సురేంద్ర ఒకసారి. నువ్వు కూడానా? ఇది నా దగ్గరున్న తన చివరి డ్రాయింగ్, చివరి జ్ఞాపకం. నేను ప్రేమలో పడతానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ ప్రేమించా. ప్రేమ వల్ల కలిగే ఆనందం ఎల్లప్పుడూ ఉండాలనుకున్నా. తన్ని ఇలా మర్చిపోవాల్సి వచ్చేదాన్ని కల్లో కూడా అనుకోలేదు. తన్ని మర్చిపోవడానికి నాకు 1 సంవత్సరం పట్టింది. తన నా క్లాస్మేట్ అవడంతో ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండేది. రోజు గుర్తొచ్చేది. తన ఆలోచనలు అవాయిడ్ చేసేవాడిని. నిద్ర పట్టేది కాదు. ఒంటరి వాడిగా ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడిని. నరకం అనుభవించాను. నా వాళ్ళ సుఖ సంతోషాల కోసం నా ప్రేమను చంపుకున్నాను. కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలంటారు. నా వాళ్ళ ఆనందం ముందు తనని కోల్పోయిన బాధ చాలా తక్కువ అనిపించింది. ఏదేమైనా జీవితం ముందుకు సాగాలి.
నో ఐమ్ హ్యాపీ. అభి, నేను అంత దూరం ఆలోచించలేదురా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. ఇంట్లో వాళ్ళకి జరిగింది చెప్పేసి వాళ్ళతో హ్యాపీగా ఉండు. నాకు కావాల్సింది అదే. సరేరా. జాగ్రత్త.